వెళ్ళు. రోజు రోజా పూలు పెట్టుకునే నెహ్రూ కూడా ఇలా రోజాలతో పళ్ళు తొంకోలేదయ్యా. రోజా తెలుసు, నెహ్రూ ఎవరు? బాగుందయ్యా. ఏంటి పేస్టా? లేదయ్యా, నిన్న రాత్రంతా చప్పట్లతోని విధులతోని చెవులని దద్దరిల్లిపోయానుకో. కళ్ళు తెరిచినా మూసినా రోజాలే కనిపిస్తున్నాయి. 4 ఫుల్లు కొడితే ఎంత కిక్కెక్కుతుందో ఈ ఒక్క దండ వేసుకుంటే అంత మత్తయ్యా. నమస్కారం బాబు. నమస్కారం. అదేంటంటే ఇంతవరకు నాకు చేతులెత్తి దండం పెట్టేవాళ్ళు ఎవరు లేరు, కానీ ఇదేదో నిజంగా అనిపిస్తోంది. మనస్ఫూర్తిగా చెప్పాలంటే నా మనసులోనూ ఫస్ట్ టైం ఒక కోరిక పుట్టిందనిపిస్తోంది. ఇవాళ కూడా ఇటువంటి ఏర్పాటు ఏదైనా చెయ్యి. అదే దండలు గిండలు వేసి దండాలు పెట్టేటట్టుగా. ఈ రోజు కూడా చాలా మత్తుగా. క్యాన్సర్ వ్యాధి కంటే పొగట్టల వ్యాధి చాలా దారుణమైంది. ఒకసారి అంటుకుందంటే చచ్చినా వదిలిపెట్టదు. ఏమయ్యా, ఒక పని చెయ్యి. స్కూల్ ఆక్రమించిన రౌడీ విధవాళ్ళందరినీ తన్ని తరివేసి నువ్వు మంచి పేరు తెచ్చేసుకో. ఏం నరసింహ సడన్ గా వచ్చి గొడవ చేస్తున్నావు? విషయం ఏంటి చెప్పు. ఈ చోటు ఖాళీ చేయడానికి ఎంత టైం పడుతుంది? 1 గంట పడుతుంది. అరగంటలోపు ఖాళీ చేయి. ఇప్పటికే 1 నిమిషం వేస్ట్ చేసావు. తాళాలేవు. దీనికి తగిలించు. మా బాస్ అడిగితే వెళ్ళండి వెళ్ళండి. మళ్ళీ ఈ ఏరియా వైపు కనెత్తి కూడా చూడకూడదు. వెళ్ళండి వెళ్ళండి అంతే. భవిష్యత్తులో భారతదేశాన్ని తీర్చిదిద్దడానికి ఈ పిల్లలందరినీ తయారు చేయాలని మా అన్న ఎంతో ఫైట్ చేసి ఈ తాళాలు తీసుకుని మీకు ఇస్తున్నాడు. తీసుకోండి తీసుకోండి. ఇవి గురువా. చాలా థ్యాంక్స్ బాబు, నువ్వు పైకి వస్తా. ఏంట్రా ఊరికే దండాలు పెడుతున్నాడు? కాళ్ళ మీద పడ్డా? చెప్పంటావా? వద్దు, వాల్ పోస్టులు ఏమని చెప్తాను. ఓ, నా గురించి బ్యాడ్ గా రాసినంత మాత్రాన పని అయిపోయింది అనుకోకు. నా గురించి నీకు తెలియదు. అసలే நம்ம ఇండియాలో 80% ఆఫ్ ది మక్కలు డూప్లికేట్ ని యూజ్ పண்றா ఫైనాన్షియల్ స్టేజ్ లో ఇరుకాంగ. వేణుమన్నా ఫైనాన్స్ మినిస్టర్ వెళ్ళికేళ్ళు. నువ్వు తయారు చేసే డూప్లికేట్ పాల పౌడర్ తిని ఎంతమంది పిల్లలు చనిపోయారో నీకు తెలుసా? అసలు ఒరిజినల్ ఏమిటో నీకు తెలుసా? పోడి, అన్ని ఒరిజినల్స్ ఉంటే ఇక నాయుడు హాల్ ఎందుకు? సార్ అదరగొడుతున్నారు సార్. నీలాంటి టై కట్టుకున్న మామనే నన్ను ఇరికించింది. బేబాస్. అవును, ఈ రైట్ హ్యాండ్ తోనే కదా వెళ్ళినా? రాస్తాను. నా పెన్నులో ఎంకున్నంత వరకు కాదు, నాకు ఊపిరున్నంత వరకు రాస్తాను. ఎഴുదమ్మా, బాగా ఎഴുదు. బాగా రాయి, బాగా ధైర్యంగా ఎഴുదు. ఇనిమే నువ్వు రాయడం మాత్రమే కాదు, తినడం కడగడం ఒకే చేత్తోనే. స్మైల్ ప్లీజ్. అన్నా, మన గోడౌన్ని నరసింహ వచ్చి ఖాళీ చేయించాడు. ఎవంట? నా పేరు చెప్పావా లేదా? చెప్పానన్నా. ఏమన్నాడా నరసింహ? ఈ అరటిపండిచ్చి తోలు తీయకుండా తినమన్నాడు. మారిపోయాడని అమ్మ చెప్పింది, కానీ ఇంత తొందరగానా? అత్త ఇంట్లో లేదనుకుంటా. హాయ్. చూడండి, సింహాలా వస్తున్న నా మొగుడికే కాదు, ఊళ్ళో వాళ్ళందరికీ చెప్తున్నా, బాగా ఎనుకోండి. మా అమ్మ నాకు సారుగా ఇచ్చిన సూట్ కేసుని ఏ బేవస్గాడు నొక్కేశాడు. కరెక్ట్ గా 1 వీక్ టైం ఇస్తున్నా. నా పెట్ట గనక నా దగ్గరికి రాలేదనుకో, ఇంటికొక్కడిని చీపురు కట్టతో భర్తం పడతా. బీ కార్ఫుల్.
ఏరా నా పెళ్ళామే తన సూట్ కేసు పోయిందని అబద్ధం ఆడి నాటకాలు ఆడుతుంటే దాన్ని నువ్వు తీసుకెళ్తావరా? అవునని చెప్పడానికే కదా నేను తీసుకొచ్చాను. చేస్తావా చూసావా? నువ్వు వంటగదిలో నాకు తెలియకుండా దాచిపెట్టిన సూట్ కేసుని ఎదవనా ఎలా ఎత్తుకెళ్ళాడు. ఈ నిన్ను వెయిట్ చేస్తావంటే చీపురు కట్ట తీసుకుని నాలుగేయ్ రాస్కెల్. జరిగిన దానికి నేను నిన్ను క్షమాపణ కోరుకుంటున్నాను. మరి నైట్ జరిగిన తప్పుకి నైట్ ఏంటి తప్పు? నిన్న నైట్ జరిగింది మర్చిపోయి ఇవాళ నైట్ వచ్చేలాగే నువ్వు మీ అమ్మటికి వెళ్ళారు. రేయ్ వెళ్ళరా, వెళ్ళు బస్సును పిలుచుకురా, వెళ్ళి ఆటోని పిలుచుకురారా, వెళ్ళరా. నువ్వు నీ మనసు మార్చుకునేలాగా మీ అమ్మింటికి వెళ్ళారు. ఎందుకంటే మళ్ళీ రాత్రికి పిల్లి వస్తుంది, పాత్రలని పాడు చేస్తుంది. బయలుదేరు ఓ. ఏమయ్యా ఈ వేళ ఇంట్లో వంట ఏం చేయబోతున్నారో ఇక ముందే తెలుస్తున్నారా? సారీ. సరే ఇలా చూడండి, నిన్న నైట్ జరిగిన యుద్ధంలో ఇదేంటి? నా పాత్రలన్నీ సొట్టబడిపోయాయి. వీటిని బాగు చేసి ఇచ్చే వరకు నేను ఇక్కడి నుంచి కాదు. బాగా వినపడిందా? ఇదిగో పాత సామాన్లకి మాట్లాస్తాం. ఏంటో నవ్వుతున్నావు? వాడిని పిలుచుకురారా, వెళ్ళు. ఏమయ్యా రావయ్యా, పాత్రలన్నీ చొట్టబడిపోయాయి. అదే తన అమ్మగారింటికి వెళ్ళాలి, త్వరగా కానివ్వు. కాఫీ టీ ఏమైనా తాగుతావు బాబు? పర్లా ఇరుకటం అన్నా. ఒక విలన్ ని ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు, అలాగే ఒక విలన్ ఎలా మేనేజ్ చేయాలో ఒక హీరోకి తెలుసు. అనా ఒక విలనే హీరో అయ్యాడంటే అతన్ని మేనేజ్ చేయడం ఒక మగవాడు బిడ్డను కన్నట్టు. అమ్మా కరెక్ట్ గా చెప్పావన్నా. అన్నా ఆ నరసింహంగాడు నన్నే గిల్లాడు, నాలుకి మిమ్మల్ని కూడా అలాగే గెలుతాడు. అందుకని అన్నా ఎలక్షన్ టైంలో కాంగ్రెస్ తో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க, అలాగే టీడీపీతో పొత్తు కుదుర్చుకోవడానికి కొన్ని పార్టీలు ట్రై பண்ணுவாங்க. కానీ ఒక్కటి ఆలోచించన్నా, ఒకవేళ కాంగ్రెస్ టీడీపీ రెండూ కలిసిపోయాయి అనుకో అన్నా, రిజల్ట్ ఎప్పుడు ఇరుக்கும் అంద మాదిరి నమ్మ రెండు పేరు ఒన్ను సేందా. ఆ పవర్ ఎలా ఉంటుందో నరసింహం గడికి చూపించాలి. నువ్వు విలన్గా ఉండే కన్నా సినిమాల్లో డైలాగులు వస్తే బాగుంటుందయ్యా. అన్నా సీరియస్ పేసరా? నేను సీరియస్ గానే చెప్తున్నానయ్యా. శకునే, రేపు మన మనుషుల్ని పంపించి నరసింహ అకౌంట్ క్లోజ్ చేస్తానండి. ఈ వయసులో చాలా హుషారుగా ఉన్నావయ్యా. ఎవరు ఇంట్లో? మీరు తినండి, నేను చూస్తాను. ఎవరు నేను చూస్తాను. మీరు చేపల పులుసు లాగించండి. ఎవరు వచ్చారు? పోనమూకు నాయాళ్ళు ఇడ్లీ అడిగారు, వేసి పంపించా. ఈ టైంలో ఇడ్లీ అడిగారు? ఎవరెక్కడ? ఎవరదే? వీళ్ళకి కోటింగ్ సరిపోలేదనుకుంటా. మీరు తినండి, ఇంకొంచెం పులుసు వేసుకోండి, నేను వస్తాను. చీరకు పొద్దుగా ప్యాంట్ వేసుకుంటే బాగుంటుంది. ఏమైంది? అయ్యో ఏం లేదండి, మీరు తినండి. పెరిగేసుకున్నారా? ఎందుకు వస్తున్నావు? ఎలా చెప్పాలి? టన్ 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 టన్. ఏంటిది? పీస్ పరోటా పీస్ చేసి వచ్చా. ఎవరిది కిందనా? అయ్యో ఇప్పుడే వస్తాను, తినండి. ఆగు, ఎవరో చెప్పు. మీరు వేసుకోండి, నేను వేసేసి వస్తా. ఈ సింహం ముఖితో పెట్టుకుంటావా? చీపిరి కట్ట. ఏంటి ఇది? మామా అంతా నీ ట్రైనింగే. ఈ చెత్త నాయాళ్ళు నీ రేంజ్ కాదు, అందుకే నేనే చూసుకున్నా. అయ్యగారు వచ్చేస్తారు, మీరు కూర్చోండి. అంతవరకు పాట వినండి. వేడిగా ఏం కావాలి? టీ కావాలా? ఏంట్రా, ఇడ్లీ కావాలా? నేను భోంచేసేలోగా 6 పార్సల్ చేసి పంపించేసావా? నువ్వేం పెద్ద రౌడీవా? ఏంటి నువ్వు పెద్ద రౌడీవా?